ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయ్యున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రియులారా, రాయబడిన లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ వాక్యంలో మన ప్రభువుని గురించి రాయబడి ఉన్నాయి. ఆయన ఏం చేయగలడో, ఆయన మన జీవితాలకు ఏమి దయచేయగలడో, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో ఇక్కడ చక్కగా తేటగా రాయబడి ఉంది. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందామా? ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడయ్య అంటే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఎలాంటి వాడు? సమస్తమును దయచేయువాడు. ఏం దయచేస్తాడు? జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అయి ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాంటి వాడై అంటే సమస్తమును దయచేయవాడు. ఆమేన్. సమస్తమును దయచేయవాడు, సమస్తమును దయచేయవాడు. అందరికీ అంటున్నాడు. ఏదో భక్తిపరులకే కాదు, ఇక్కడ విశ్వాసంతో ఉన్నవారికే కాదు, అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ రాయబడిన లేఖనంలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే మన దేవుడు పక్షపాతి కాదు. ఏం కాదు? పక్షపాతి కాదు. ఒకరికి ఒకలాగా ఆయన చేసే దేవుడు కాదు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆమేన్. సమస్తమును. మరి ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ఎందుకు నీవు పొందుకోలేకపోతున్నావు? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఎవరికి అంటే అందరికీ అంటున్నాడు. ఇక్కడ చెప్పండి, ఏ భేదం లేదు. ఆయన పక్షపాతి కాదు. ఈ రోజున ఆయన సన్నిధికి వస్తున్న నీ జీవితంలో ఆయన ఏం చేయగలడై అంటే సమస్తమును దయచేయగలిగిన వాడు. ఆమేన్. మరి మన జీవితంలో ఎందుకు జరగట్లా? సమస్తమును దయచేవాడు అంటే మరొక మాట చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం
2వ వచనాన్ని చదువుదాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం మూలమున మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన లేఖనములో తన మహిమను బట్టి ఆయన గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తికి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున. ఆమేన్. ఇప్పుడు నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? నిన్ను పిలిచాడే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు చూడు. నిన్ను లోకం బంధకాల్లో నుండి, పాప బంధకాల్లో నుండి నిన్ను పిలిచాడు చూడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి, ఆయన మహిమను గూర్చి, ఆయన గుణాతిశయమును బట్టి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన పిలిచిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం? జాగ్రత్తగా వినండి. మీరు ఒక్క మాట మిస్ అయినా ప్రసంగం అర్థం కాదు. అర్థమవుతుందా? ప్రసంగం అర్థం కాదు. మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడై అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడి ఉందో తెలుసా? మరొకసారి చదువుదామా? 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి. ఎలాంటి వాడంట? ఆయన తన మహిమను బట్టి నిన్ను పిలిచాడు. ఆయన గుణాతిశయమును బట్టి నిన్ను పిలిచాడు. నువ్వేదో భక్తిపరుడు అని, నువ్వేదో ప్రార్థనాపరుడు అని, నువ్వేదో దేవుని కొరకు నీతి కార్యాలు చేసేవాడవని, దాన ధర్మాలు చేసేవాడవని, లేకపోతే నువ్వు పరిశుద్ధుడు అని, లేకపోతే నీవేదో ఇతర తలంతులు ఉన్నాయని ఆయన నిన్ను పిలవలేదు. కానీ ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టి నిన్ను పిలిచాడు. ఆమేన్ చెప్పండి. దేన్ని బట్టి పిలిచాడు? ఆయన గుణం, ఆయన గుణలక్షణం, ఆయన గుణలక్షణాన్ని బట్టి నిన్ను పిలిచాడు. గుణలక్షణాన్ని బట్టి నిన్ను పిలిచాడు. పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలంగా. దేని మూలంగా? నీకు దయచేయబడాలి అంటే, ఇప్పుడు నిన్ను పిలిచాడు లోకములో నుండి, పాపములో నుండి నిన్ను పిలిచాడు, వ్యసనాల్లో నుండి నిన్ను పిలిచాడు. ఇదిగో ఈ రోజున నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును గురించి నిన్ను పిలిచిన వానిని గుర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. దీని మూలంగా? అనుభవ జ్ఞానము మూలముగా మనకు దయచేయుచున్నాడు. ఆమేన్. దేని వలన దయచేస్తున్నాడు ఆయన? చెప్పాలి. ఇప్పుడు నీకు ఏవైనా దయచేయబడట్లేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నిన్ను పిలిచిన వాని గుణాతిశయము, నిన్ను పిలిచిన వాని అనుభవం, పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. దేని మూలముగా?
నిన్ను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా మనకు దయచేయుచున్నందున అంటాడు పేతురు భక్తుడు. ఈ రోజున మరి నీ జీవితంలో, దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఆయన అందరికీ దయచేసే దేవుడు. ఏం చేసే దేవుడు? అందరికీ దయచేసే దేవుడు. ఏం దయచేస్తాడు అంటే జీవమును, ఊపిరిని, సమస్తమును ఆయన దయచేయవాడు అయి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే అసలు నిన్ను ఎవరు పిలిచారో, నిన్ను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం ఏంటో నీకు ఆయన గురించిన అనుభవ జ్ఞానము లేదు కనుక నువ్వేం చేయలేకపోతున్నావు అంటే పొందుకోలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు? ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుడు సమస్తమును దయచేయునుగాక. ఆయన ధారాళంగా దయచేసేవాడు. అయితే ఎప్పుడు దయచేస్తాడయ్యా అంటే నిన్ను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. నిన్ను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. దాని మూలంగా నీ భక్తికి నీ జీవమునకు ఇంకా దైవ శక్తికి కావలసిన వాటినన్నిటినీ దయచేయుచున్నందున అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏమేం దయచేస్తాడంట? దైవ భక్తికి కావలసిన వాటిని దయచేస్తాడు. నీ జీవనానికి కావలసిన వాటిని దయచేస్తాడు. ఇంకేం దయచేస్తాడు అంటే నీ భక్తికి కావలసిన వాటినన్నిటినీ దయచేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన జీవితంలో ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం, ఎందుకు దేవుని దగ్గర నుంచి ఏమి పొందలేకపోతున్నాము అంటే దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం నీకు లేదు. ఏం లేదు? క్రైస్తవుడివే, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం నీ జీవితంలో లేదు. ఈ రోజున మందిరానికి వచ్చేవాడివే, మందిరానికి వచ్చేదానివే, నీ జీవితంలో ఏం లేదయ్యంటే నిన్నెవరు పిలిచారో ఆ పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం నీకు లేదు. అనుభవ జ్ఞానం లేదు. పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానము లేదు. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి అయ్యా? నా ఇంక చూడండి. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? నిన్ను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ప్రకాశం గారు, నీకు ఆటో తోలటం ఎంతకాలం నుంచి అనుభవం ఉందంటే ఏమని చెప్తాం? 20 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళ మట్టి నేను ఆటో తోలుతున్నాను అంటున్నావు. ఎక్స్పీరియన్స్ ఉందని అంటున్నావు. ఆటోను గురించిన సంగతులు నీకు తెలియయా లేదా? చెప్పాలి. మీ భాషలో చెప్తున్నా, మన భాషలో మాట్లాడుకుందాం, తర్వాత ఆత్మీయ కోణంలోనికి వెళదాం. చూడండి, ఆటోను నువ్వు 20 సంవత్సరాల మట్టి తోలుతున్నావు. ఆటోకి గాలి లేకపోతే ఎట్లా నడుతుందో నీకు తెలుసా తెలీదా? ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో నీకు తెలుసా తెలవదా? ఇప్పుడు ఒక చక్రం గాలి లేకపోతే ఎలా వెళ్తుంది? పక్కకెళ్ళి వంకర టింకరగా తిరుగుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు గాలి లేకపోతే ఎలా నడుతుందో నీకు తెలుసు. బేరింగులు కొట్టేస్తే ఎలా నడుతుందో, పోర్కు వంకరగా ఉంటే ఎలా నడుతుందో తెలుసా తెలీదా? ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా తెలవదా? మాట్లాడాలి. నీ నడిపే దాని గురించి నీకు అనుభవ జ్ఞానం తెలుసా తెలీదా? తెలుసు కదా. ఇప్పుడు నీ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కదా, నీ ప్రభువుని గురించి నీకెంత అనుభవ జ్ఞానం ఉంది?
ఎంత అనుభవజ్ఞానం ఉంది. నీ దేవుడు ఎవరు? నిన్ను పిలిచిన వాడు ఎవరు? నిన్ను పిలిచిన వాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనమే నమ్మదగిన వారిగా ఉంటున్నాం. కానీ ఆయన నిన్ను పిలిచాడు చూడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడే, విగ్రహారాధన నుండి నిన్ను వెలుపలికి పిలిచాడే, నమ్మదగిన వాడుగా ఆయన ఉన్నాడు. పౌలు అపోస్తలుడు అంటాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఎలాంటి వాడు? నమ్మదగిన దేవుడు. మరి ఈ రోజున నీ జీవితంలో నిన్ను పిలిచిన వాడు ఎవరో నువ్వు గుర్తించావా? నీ జీవితంలో నువ్వు గుర్తించినట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా? నిన్ను పిలిచిన వాడిని గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? ఇన్ని సంవత్సరాలైంది మందిరానికి వస్తా, పుట్టిన కాడి నుంచి క్రైస్తవుడుగానే ఉన్నావు. ఎలా ఉన్నావు? క్రైస్తవుడుగానే ఉన్నావు. దేవుని మందిరానికి వస్తావు, ఆరాధనలో పాల్గొంటావు, పాటలు పాడతావు, ప్రార్థనలు చేస్తావు. ఈ రోజున నీ జీవితంలో మందిరంలో పరిచర్య చేస్తావు, నీ జీవితంలో స్తుతి ఆరాధన చేస్తావు, వాక్యాన్ని ప్రకటిస్తావు. కానీ నిన్ను పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం నీకు తెలుసా? అనుభవ జ్ఞానం తెలుసా? ప్రియులరా, బైబిల్లో అబ్రహాముని అడిగితే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నాతో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. అబ్రహాముని మీరు అడిగితే అబ్రహాం ఏమంటాడో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆమేన్ చెప్పండి. నన్ను పిలిచిన వాడు ఉన్నవాడు అనువాడు. ఎందుకంటే నిజమైన దేవుడు ఉన్నాడా అని నేను అన్వేషిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్. నన్ను పలకరించాడు, స్వయంగా నాతో మాట్లాడాడు. ఆయన అనుభవం చెప్తాడు. ఏయ్యా, ఇదిగో నిన్ను పిలిచిన దేవుని గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు అంటే, ఆయన ఏమని సాక్ష్యం చెప్తాడో తెలుసా? నన్ను పిలిచిన వాడు ఉన్నవాడు అనువాడండి. ఆమేన్ చెప్పండి. నన్ను పిలిచిన దేవుడు సజీవుడండి. ఇదిగో నేను దేవుడు ఉన్నాడా అని నా హృదయ అంతరంగంలో నేను అన్వేషిస్తున్నప్పుడు ఆయన నన్ను పలకరించి, ఇదిగో నేను ఉన్నవాడు అనువాడుగా నాకు ప్రత్యక్షమైన దేవుడండి అని అబ్రహాము సాక్ష్యం చెప్తాడు. ఇంకేం చెప్తావయ్యా ఆయన గురించి? నీకేంటి ఎక్స్పీరియన్స్ అంటే ఆయన అంటాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకో తెలుసా? మీరు అనుకోవచ్చు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని అబ్రహాము ఎలా చెప్తాడు అంటే, ఆయనను పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు పిలిచాడు. 100వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇచ్చాడు. ఆమేన్. పిలిచినప్పుడు ఆయన అన్నాడు, అబ్రహామా, ఇదిగో నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె, భూమి యొక్క ఇసుక రేణువు వలె నేను చేస్తాను, నీ ద్వారా అనేక జనములు ఆశీర్వదించబడతాయి. ఇదిగో అబ్రహామా, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను అని దేవుడు నాతో వాగ్దానం చేశాడు. ఆశ్చర్యకరంగా దేవుడు నన్ను అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. అబ్రహాముని అడిగితే చెప్తాడు, నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం ఏంటి, అసలు నీ దేవుని గురించినటువంటి నీ అనుభవం ఏంటంటే, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి, నన్ను పిలిచిన వాడు ఉన్నవాడు అనువాడు సజీవుడు. రెండోది ఆయన ఏం చెప్తాడో తెలుసా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు?
ఏమైనా వాగ్దానం చేశాడు? ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం కాడి నుంచి చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. దేవుడు ఏమన్నాడు? అందరు నా వైపు చూడండి. ఇక దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, అబ్రహామా, నిన్ను నేను గొప్ప చేస్తాను. ఏమంటున్నాడండి? నేను నిన్ను గొప్ప చేస్తాను, గొప్ప చేస్తాను. అబ్రహాముని అడిగితే ఏమంటాడు తెలుసా? నా దేవుడు నన్ను గొప్ప చేశాడు. ఏమంటాడు? నన్ను రాజుల కన్నా గొప్పగా చేశాడు, గొప్పగా చేశాడు. నన్నే మహుటం లేని రాజుగా, మహారాజుగా జనుల మధ్యన నన్ను ఉంచాడు అని అబ్రహాము సాక్ష్యం చెప్తాడు. అంతేకాదు, అబ్రహాముని ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాం అంటాడు, దేవుడు నన్ను వాగ్దానం చేసి ఆశీర్వదించాడు. ఏమంటాడు చెప్పండి? ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 40వ వచనాన్ని క్షమించండి 34వ వచనాన్ని చదువుదాం. అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యాను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండిని, బంగారములను, దాసదాసి జనములను, ఒంటిలను, గాడిదలను దయచేశాను. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము యొక్క దాసుడు ఎలియాజరు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నా యజమాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ఏమని చెప్తున్నాడు? బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వదించినందున అతడు గొప్పవాడయ్యాను. ఆమేన్. ఏమయ్యాడు? ఇప్పుడు అబ్రహాముని అడిగితే ఏమంటాడు తెలుసా? దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఏమంటాడు? ఎందుకంటే దేవుడు నాతో ఏం వాగ్దానం చేశాడో అవన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చాడు. ఒక్కటి కూడా మర్చిపోలేదు, ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం మన దేవుని గురించి ఎంతగా అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. అబ్రహామును అడిగితే అబ్రహాం ఏమంటాడో తెలుసా? నన్ను పిలిచిన వాడు ఉన్నవాడు అనువాడు. అంటే సజీవుడైన దేవుడు, ఆయన యుగ యుగాల్లో సజీవుడు అని చెప్తాడు. రెండవది, అబ్రహాం ఏమని చెప్తాడో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన వాడు, నన్ను గొప్పవానిగా చేసిన వాడు, ఇదిగో నాకు సంతానాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. వాగ్దానము లేట్ అవ్వచ్చేమో కానీ వాగ్దానం మాత్రం తన జీవితంలో తప్పిపోలేదు. ఆమేన్. అబ్రహాముని అడిగితే ఏమంటాడు తెలుసా? నమ్మదగిన దేవుడు అండి. ఏమంటాడు? ఏమని చెప్తాడు ఆయన? నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మళ్ళీ నువ్వు అబ్రహాముని అడిగావనుకో ఏమని చెప్తాడు తెలుసా? సర్వశక్తి గల దేవుడు అంటాడు. ఏమంటాడు? సర్వశక్తి గల దేవుడు. ఎందుకో తెలుసా? బూడిదలో నుంచి మరలా నాకు సంతానాన్ని ఇవ్వటానికి నా దేవుడు సమర్థుడు, సమర్థుడు. ఆయన ఏమంటాడో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అని అబ్రహాము దేవుని గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు. ఆమె చెప్పండి. దేవుని గురించిన అనుభవ జ్ఞానం, నీ దేవుని గురించిన నీ అనుభవం ఏంటయ్యా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నా దేవుడు సర్వశక్తిమంతుడండి, నా దేవుడు సజీవుడండి, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నమ్మదగిన దేవుడండి, నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఇమ్మానుయేలుగా తోడై ఉండే దేవుడు.
ఏమని చెప్తాడు? ఇమ్మానుయేలుగా తోడై ఉండే దేవుడు అని అబ్రహాము దేవుని గురించి అనుభవపూర్వకంగా తన సాక్ష్యం చెప్పగలడు. ఆమేన్. మరి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ దేవుని గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు? నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? నీకున్న అనుభవం ఏంటి? దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నువ్వు సంపాదించిన అనుభవం ఏంటి? నువ్వు సంపాదించిన అనుభవం ఏంటంటే, దావీదును అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? దావీదు ఏమంటాడో తెలుసా? నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఏమంటాడండి? చెప్పండి. ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కృపామయుడు. ఏమంటాడు? ఎందుకంటే నాకు శాశ్వతమైన కృపను అనుగ్రహించాడు. ఏమంటాడు? శాశ్వతమైన కృపను అనుగ్రహించాడు అని దావీదు సాక్ష్యం చెప్తాడు. ఏ భక్తుడిని అడిగినా, బైబిల్లో ఏ భక్తుడిని అడిగినా తన దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని వారు చెప్పగలరు. ఆమేన్. మరి ఈ రోజున మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇన్నేళ్లుగా దేవుని మందిరానికి వస్తున్నా నీ జీవితంలో నీ దేవుని గురించి నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? నీ దేవుని గురించిన అనుభవం ఏంటని నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ అనుభవాన్ని బట్టే, నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానమును బట్టే నీకేమవుతాయో తెలుసా? దైవ శక్తికి, జీవమునకు, భక్తికి కావలసినవి అనుగ్రహించబడతాయి. దేవుని మందిరానికి వచ్చి నీ దేవుని గురించి ఏమీ తెలుసుకోకుండా, నీ దేవుని ఔన్నత్యాన్ని, నీ దేవుని యొక్క గుణలక్షణాన్ని, నీ దేవుని యొక్క మహిమను నీవు ఏమి ఎరగకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా 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 అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు. పరలోకముందున్న నా తండ్రి చిత్తం చేయువాడే పరలోక రాజ్యాన్ని చేరతాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో నీ అనుభవం ఏంటి? నిన్ను అడిగితే ఏం చెప్తావు? నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడో తెలుసా? నిన్ను పిలిచిన వాని గుణాతిశయాన్ని నువ్వు ఎరిగావా? నిన్నెందుకు పిలిచాడో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడయ్యి అంటే ఆయన గుణాతిశయమును నువ్వు ప్రచురం చేయటానికి. ఏం చేయటానికి? ఆయన గుణలక్షణాలని నువ్వు తెలియచేయటానికి. మరి ఆయన గుణలక్షణాలు నీకు తెలుసా? నోటితో తెలుతాం కాదు, బైబిల్లో చదివేసి బట్టి వేయటం కాదు, నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలి. అబ్రహాముని అడిగితే ఏమంటాడు? ఆయన సజీవుడైన దేవుడు అండి, యుగ యుగాల్లో ఉన్నవాడు అనువాడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన గొప్ప చేసే దేవుడు అని చెప్తాడు. ఎలాగ తెలుసా? అనుభవపూర్వకంగా. ఎలాగా? మరి నీకు తెలిసిందా? నీ దేవుని గురించి అనుభవం ఉందా? నీ భర్తను గురించి అడిగితే ఏమంటావు తెలుసా? మొదనష్టం వండి 25 సంవత్సరాల క్రితం చేసుకున్న వాడి గురించి నాకు తెలిసిందా? నీ గుణలక్షణం నాకు తెలీదా అంటావు. నీ భార్యను గురించి అడిగితే నా భార్య గుణలక్షణాలు నాకు తెలీదా అంటావు. మరి పుట్టిన కాడి నుంచి నేను క్రైస్తవురాలు నేను చెబుతున్నావు కదా. నీ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం ఎంతగా సంపాదించావండి? ఆయన మాట్లాడే దేవుడని నీకు తెలుసా? ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడని నీకు తెలుసా? ఆయన నీకు సమస్తమును ధారాళంగా అనుగ్రహించే దేవుడని తెలుసా? నీకు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ దైవ శక్తికి జీవనానికి భక్తికి కావలసినవన్నీ ఆయన
అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మరి దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఆయన గూర్చి నువ్వు తెలుసుకోకుండా ఉన్నంతకాలం దేవుని నుండి నువ్వేమీ పొందలేవు. ఏమీ పొందలేవు. దేవుని మందిరాన్ని కూర్చుని వెళ్ళిపోతావే తప్ప ఏమీ కూడా పొందలేవు. ఎందుకంటే నువ్వు క్రైస్తవురాలుగా ఆయన గూర్చినటువంటి అనుభవ జ్ఞానం సంపాదించాలి. ఏం చేయాలి? అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్. ఏంటండి చెప్పండి. నీకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది? ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది? నీకు అనుభవం ఎప్పుడు వస్తుందయ్యా? ఇప్పుడు ఆటోను తోలేటప్పుడు నీకు అనుభవం ఉందా అంటే ఏమని చెప్తావు? 20 సంవత్సరాల మట్టి అంటే దాంతో నీకు అనుబంధం ఎన్ని సంవత్సరాలు చెప్పాలే? 20 సంవత్సరాలు. మరి నీ దేవునితో నీకు ఉన్న అనుబంధం ఎన్ని సంవత్సరాలు? ఎంతకాలం ఉంది? రోజుకి ఎంత సమయం దేవునితో నువ్వు గడుపుతున్నావు? దేవునితో నీకున్న అనుబంధం ఏంటి చెప్పండి? దేవునితో నీకున్న అనుబంధం ఏంటి? అనుబంధం ఏంటండి? ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన సమస్తమును దయచేవాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు దయచేస్తాడు తెలుసా? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నప్పుడు. మందిరానికి వచ్చినప్పుడు కాదు, నేను ప్రార్థనకి వెళ్తున్నానుగా, ఆరాధనలో పాల్గొంటున్నానుగా కాదు. నీవు ఆయనతో అనుబంధం ఉండాలి. ఏముండాలి? అనుబంధం ఉండాలి. నాకు ఆటో గురించి తెలుసండి. 20 సంవత్సరాల మట్టి దూరం నుండి చూస్తావు. ఏం చేస్తావు? దూరం నుండి చూస్తావు. దీని గురించి తోలుతావా అంటే చూస్తాను కానీ తోలలేనయ్య గారు. ఏంటి? చూస్తాను కానీ తోలలేనుగా అయ్య గారు. ఎవరన్నా ఎక్కితే, ఎవరన్నా తోలితే నేను ఎక్కువ కూర్చుంటా. ఏం చేస్తావు? నీ జీవితంలో ఏ అనుభవంలో ఉన్నావో తెలుసా? ఎవరన్నా తోలితే ఎక్కువ కూర్చునే అనుభవంలోనే ఉన్నావు. ఎక్కువ కూర్చునే అనుభవంలో ఉండి నాకు ఆటో గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే ఏం చేస్తారు? మాట్లాడండి. ఏం చేస్తారండి? అందరూ ఏం చేస్తారు తెలుసా? నీకేనా ఎక్స్పీరియన్స్ ఉన్నది అని ఎగతాళి చేస్తారు. అవునా? నిన్నెవుళ్ళు ఎగతాళి చేయట్లేదు కాబట్టి ధైర్యంగా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు. నీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం నీకు లేదు. లేకుండా నీ దూరం నుంచి చూస్తూ, ఎలాగా? దూరం నుంచి చూస్తూ ఆటో ఆటో అంటే ఏంటి అనుకున్నారండి? పసుపు కలర్లో ఉంటుంది. ఏం కలర్లో ఉంటుంది? పసుపు కలర్లో ఉంటుంది. దానికి 3 టైర్లు ఉంటాయి, హ్యాండిల్ ఉంటుంది, పైన టాప్ ఉంటుంది. అది ఆటో. నీ దేవుని గురించి నీ అనుభవం ఏంటంటే యేసయ్య లోకరక్షకుడు. ఏంటండి? లోకరక్షకుడు. ఆయన ప్రజలందరికీ దేవుడండి. మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రజలందరికీ అంటావే తప్ప ఆయన గురించిన అనుభవ జ్ఞానం నీకు తెలీదు. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం లేదు. ఆయనతో 1 గంట సహవాసం చేసిన అనుభవం లేదు. ఆయనతో నువ్వు ముచ్చటించిన అనుభవం లేదు. ఆయనతో కలిసి నడిచిన అనుభవం లేదు. నడిచిన అనుభవం లేదు. నీకు ఆయన గురించి తెలియాలంటే ఆయనకి నువ్వు దగ్గరగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు నన్ను గురించి తెలియాలంటే నాకు దగ్గరగా ఉండాలా లేదా? నువ్వెక్కడో అమెరికాలో ఉండి డానీ గారు నాకు తెలుసండి అంటే కుదురుతుందా? ఏం చూస్తావు నువ్వు? నా పై రూపాన్ని చూస్తావు. నేను వేసుకుని ధరించేటువంటి వస్త్రాలను చూస్తావు. నేనేం మాట్లాడుతున్నానో ఆ మాటలను మాత్రం చూడగలుగుతావు. నా స్వభావం ఏంటో, ఎప్పుడు ఎలా స్పందిస్తానో, ఏ పొజిషన్లో, ఏ యొక్క పరిస్థితుల్లో నేను ఎలా ఉంటానో, ఎలా స్పందిస్తానో అది ఎవరికి తెలుస్తుంది అంటే నాతో కూడా కలిసి ఉన్నవారికి తెలుస్తుంది. అవునా కదా?
మరి దేవుని గురించి నీకు తెలియాలంటే నువ్వు దేవునితో కలిసి ఉండేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవునితో కలిసి ఉండాలి అంటే దేవుని హత్తుకునేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? దేవుని హత్తుకునేవాడుగా ఉండాలి. కానీ నీవు లోకాన్ని హత్తుకుంటావు, స్నేహితులను హత్తుకుంటావు, బంధువుల్ని హత్తుకుంటావు, లోకంలో ఉన్న ప్రజలన్నిటినీ హత్తుకుంటావు, లోక సంబంధమైన వాటినన్నిటినీ హత్తుకుంటావు. కానీ నీకు సమస్తమును ధారాళంగా దయచేసే నీ దేవుణ్ణి హత్తుకున్న అనుభవాలు ఉన్నాయా? ఈ రాత్రి గమనించు, దేవుడు సమస్తమును దయచేవాడు. అది ఎప్పుడు దయచేస్తాడయ్య అంటే నిన్ను పిలిచిన వాని గుణాతిశయమును నిన్ను పిలిచిన వాడిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలంగా నీకు దయచేయబడతాయి. ఆమేన్. నిన్ను పిలిచిన వాడిని గుర్చిన అనుభవ జ్ఞానం లేదా నీకు? ఇన్నేళ్ళు మందిరంలో ఉన్నావే తప్ప, మరిచెట్టులాగా ఓళ్ళ దిగి ఉన్నావే తప్ప నీ దేవుని గురించిన అనుభవం మాత్రం నీకు లేదు. నీ దేవుడు ఎలాంటి వాడు? పేతురు గారిని అడిగితే ఏమంటాడో తెలుసా? చూడండి, ఒక మాట చదవండి. పేతురు గారిని అడిగితే ఏమంటాడు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 14వ వచనం కాడి నుంచి చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ దేవుడే తాను గురించి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడను. ఏమన్నాడు? చెప్పాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఏమని రాయబడి ఉంది? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. ఇప్పుడు నీ జీవితంలో నీ దేవుడు ఎలాంటి వాడయ్య అంటే, నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడయ్య అంటే, ఆయన గుణాతిశయం ఎలాంటిదయ్య అంటే, ఆయన గుర్చిన అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించాలంటే ఆయన ఎలాంటి వాడో నీకు తెలియాలి. ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఇప్పుడు నీవేం చేయాలి? నీవు కూడా పరిశుద్ధుడివై ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ సమస్త ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధురాలుగా నువ్వు ఉన్నప్పుడే నీ దేవుని నుంచి ఏదైనా నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీ జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నీ దేవుని గురించి అనుభవ జ్ఞానం లేకుండా ఏది కూడా నీకు దొరకదు. మందిరంలో వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నానయ్యా, గంటలు దేవుని మందిరంలో ఉంటున్నానయ్యా, ఆరాధన చేస్తున్నానయ్యా, ఇదిగో అయ్యా పరిచర్య చేస్తున్నానయ్యా, నాకేం దొరకట్లేదయ్యా అంటే ఆయన అంటాడు, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్న మాట వాస్తవమే, నువ్వు పరిచర్య చేస్తున్నావు అన్న మాట వాస్తవమే, నువ్వు ఆరాధన చేస్తున్నావు అన్న మాట వాస్తవమే, నీలో పరిశుద్ధత లేదు. ఏం లేదు? నా గుణ లక్షణాలు నీలో లేవు. ఈ రోజున నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనం రాయబడి ఉంది. ఆమేన్. నీ దేవుడు ఎలాంటి వాడయ్య అంటే పరిశుద్ధుడు అని చెప్పబడింది. ఏమని చెప్పబడింది? పరిశుద్ధుడు అని చెప్పబడింది. మరి ఈ వాక్యానికి నువ్వేమవ్వాలో తెలుసా? విధేయుడు అవ్వాలి. ఏమవ్వాలి? చెప్పాలి. విధేయుడు అవ్వాలి. విధేయురాలు అయి నువ్వేం చేయాలో తెలుసా?
నీ జీవితంలో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు చెప్పండి ఏమై ఉండాలి? ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ వాక్యానికి విధేయులై ఉండి మనం ఏం చేయాలో తెలుసా? ఒకప్పుడు అజ్ఞాన దశలో, ఏ దశలో? అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకి కొన్ని ఏమున్నాయి? ఆశలు ఉన్నాయి. ఏమున్నాయి? శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డంబములు ఉన్నాయి. ఇవన్నిటి వలన మనం ఏమని చేసుకున్నాం తెలుసా? మనలను మనము అపవిత్రపరుచుకున్నాం. ఏంటండి? అపవిత్రపరుచుకున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు మీకున్న అక్కడ రాయబడిన మాట చదవండి. మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మరి మన జీవితంలో, రక్షణ పొందిన మన జీవితంలో, బాప్తీసం తీసుకున్న మన జీవితంలో ఇంకా అజ్ఞాన దశలో ఉన్న ఆశలే, ఇంకా మనం అజ్ఞాన దశలో ఉన్న కోరికలే మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అజ్ఞాన దశలో ఎలా ప్రవర్తించామో అలాగునే మనం ప్రవర్తిస్తున్నాం. ఎలా ప్రవర్తిస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి ఎరగనప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మన ప్రవర్తన ఎలా ఉంది? అలాగే ఉంది. పేతురు భక్తుడు అంటాడు, మీరు అజ్ఞాన దశలో, పూర్వము మీరు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల ప్రకారము మీరు ప్రవర్తింపక అంటున్నాడు. అజ్ఞాన దశలో దేవుని ఎరగనప్పుడు మనకున్న ఆశలేంటి? చూసిందల్లా కావాలనుకునేవాళ్ళం, దొరికిందల్లా తినాలనుకునేవాళ్ళం, అనుభవించాలనుకునేవాళ్ళం, లోకాన్ని సంపాదించుకోవాలని అనుకునేవాళ్ళం, ఏ విధం చేతనైనా కూడగట్టుకోవాలనుకునేవాళ్ళం. ఏమనుకునేవాళ్ళం? ఏ విధం చేతనైనా కూడగట్టుకోవాలనుకునేవాళ్ళం. అజ్ఞాన దశలో మనల్ని మనమే ఇతరులకు బయలుపరుచుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళం, మన స్టేటస్ చూపించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళం, మన యొక్క ప్రతిభను కనుపరుచుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జీవం కలిగిన దేవుడిని నువ్వు తెలుసుకున్నావు. ఆమేన్. జీవం కలిగిన దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన దేవుని గుణలక్షణం ఏంటి అంటే పరిశుద్ధుడు. ఆమేన్ చెప్పండి. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మరి నీ సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, నీ ఊహల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నడవడికలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆరాధనలో పరిశుద్ధత ఉండాలి, నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో ఏముండాలి అంటే దేవుడు పరిశుద్ధతను కనుగోవాలి. ఆమేన్. ఏం కనుగోవాలి? పరిశుద్ధతను కనుగోవాలి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను, నా బిడ్డ కూడా పరిశుద్ధురాలుగా ఉంది, నా బిడ్డ కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడా? పరిశుద్ధత కలిగి ఉన్న నీ జీవితంలో దేవుడు దయచేయకుండా ఉంటాడా? చెప్పండి. మన జీవితంలో ఏం లేదయ్యా అంటే పరిశుద్ధత లేదు. మందిరానికి వస్తున్నాం కానీ పరిశుద్ధత లేదు. మందిరంలో కూర్చుంటున్నాం భక్తిపరులాగా, వేషం వేసుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డా. నువ్వు మోసం చేస్తే, మోసం అనే విత్తనాన్ని విత్తితే నువ్వు కోసే పంట కూడా ఏంటో తెలుసా? మోసమే. ఏంటండి? మోసమే. మరొక పంట కొయ్యవు నువ్వు. వేషధారణ అనేటువంటి విత్తనం విత్తుతున్నావు నువ్వు, అదే పంట కోతావు, అదే పంట కోస్తావు, ఇంకా వేరే పంట రాదు.
వేరే పంట రాదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన అజ్ఞాన దశలో, ఏ దశలో? అజ్ఞాన దశలో మనకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏమున్నాయి? నిజమే. అందరి చేత ఆకర్షించబడాలని, అందరూ నన్నే పొగడాలని, అందరూ నా మీద దృష్టి నిలపాలని, అందరి నోట నన్ను గురించే ప్రతిభావంతుడు, జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు, ఇదిగో చక్కగా పాడగలిగింది, పరిచర్య చేయగలిగింది అని మనము అందరి చేత అనిపించుకోవాలని ప్రయత్నాలు చేసేవారు. కానీ ఇప్పుడైతే నా ప్రభు నన్ను చూస్తే చాలు. ఆమేన్, ఆమేన్. ఎవరు చూడాలి నిన్ను? నీ ప్రభు చూడాలి. నీ ప్రభు చూసి ఏమనాలో తెలుసా? ఇతడు పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు, ఈమెకు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు ఇప్పుడు లేవు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు లేవు. ప్రభు చూడగలడా నీలో? ప్రభుని చూడగలడా నీలో? చూడగలడా? అజ్ఞాన దశలో నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడేదానివి. అజ్ఞాన దశలో నోటికి ఏది వస్తే అది మాట్లాడేదానివి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు మాట ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలో తెలుసా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. మరి అలాగే ఉన్నాయా ప్రియ సహోదరుడా, సహోదరి? దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితంలో మన దేవుడు సమస్తమును దయచేయు దేవుడు. ఆమేన్ చెప్పండి. సమస్తమును దయచేయు దేవుడు. కానీ అవి మనం పొందుకోవటానికి అర్హులమై ఉండాలి. ఏమై ఉండాలి? ఒక ఉద్యోగాన్ని ఇస్తానికి క్వాలిఫికేషన్ అడుగుతాడా? అడగడా? నీకు లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ కూడా ఏమో అడుగుతాడో తెలుసా? నీకు క్వాలిఫికేషన్ ఉందా? నీకు ఏముంది? సొంత ఇల్లు ఉందా? నీకు ఇంకేమో అడుగుతాడు చెప్పండి. నువ్వు ఏ ఊరిలో ఉంటున్నావు? నీ ఓటు హక్కు ఉందా? నీకు సొంత ఇల్లు ఉందా? నీ బ్యాంకులో సరి అయినటువంటి ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ఉందా అని అడుగుతాడా? అడగడా? లోన్ ఇస్తానికి మళ్ళీ ఆ అప్పు మనం కట్టేయాలి. అవునా? మరి నీ దేవుడు నీకు ధారాళంగా దయచేయబోతున్నాడే. ఆయన నిన్ను క్వాలిఫికేషన్ అడగడా? ఏమండి? అడగడా? దానికి అర్హత నీకు ఉండొద్దా? ఇప్పుడు చిన్నపిల్లడికి 100 రూపాయల నోటు ఇచ్చామనుకోండి, ఆడేం చేస్తాడు? దాని విలువ వాడికి తెలీదు. తెలుసా? తెలీదు. అదే చాక్లెట్ ఇస్తే తినేస్తాడు. అదే 100 రూపాయల నోటు ఇస్తే ఏం చేస్తాడు? నాకొద్దు మమ్మీ అంటాడు. ఏమంటాడు? వాడికి ఆ 100 రూపాయల నోటు 100 చాక్లెట్లు వస్తాయన్న సంగతి వాడికి తెలియదు. నీ జీవితంలో కూడా నీ జ్ఞానం లేకుండా, దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకుండా నీకు ఆయన దయచేసిన దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. కాబట్టే దేవుడు నీకు అనుగ్రహించట్లేదు. ఆమేన్ చెప్పరా? ఆమెన్ అన్నా అనకపోయినా అది సత్యం. అర్థమైందా? ఈ రోజున నిన్ను పిలిచిన దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. పేతురు గారిని అడిగితే ఆయన అంటాడు, పరిశుద్ధుడైన దేవుడు అండి. ఏమంటాడు చెప్పండి? యోహాను గారిని అడుగుదాం. ఎవరిని అడుగుదాం చెప్పండి? అమ్మా, యోహాను గారిని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపుడు, ప్రేమ లేనివాడు దేవుని. ఇప్పుడు ఏమంటున్నాడు? యోహాను గారిని అడిగితే యోహాను గారు ఏమంటున్నాడు? ప్రేమాస్వరూపుడు. ఏమంటున్నాడు? ప్రేమాస్వరూపుడు.
నిజమే, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడయ్య అంటే, మనము పాపులమై అపరాధులమై పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడి పరిస్థితి ఏం చేశాడో తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ఎవరు చేయని త్యాగం నీ గురించి నా గురించి ఆయన కలువరి శిలువలో త్యాగం, తన ప్రాణ త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. దాంట్లో ఏముందో తెలుసా? ప్రేమ. ఏంటి? ప్రేమ ఉందండి. నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ స్థానంలో ఆయన నిలబడి తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు ప్రేమను కలిగి ఉంటున్నావా? ప్రేమాస్వరూపి ఏంటండి? ప్రేమాస్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడిపరచావు, నన్ను నీ సొత్తుగా మలచావు. చెప్పండి. ప్రేమాస్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడిపరచావు, నన్ను నీ సొత్తుగా మలచావు. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ తండ్రి అనుభవం. ఎవరి అనుభవం? నీ అనుభవమా? నా అనుభవమా? పాడమంటే ఏమంటాం? ప్రేమాస్వరూపి. ఆయన నీ మీద ఎంత ప్రేమ చూపాడో, ఎంత కనికరం చూపాడో నీకు తెలియట్లేవు. ఆత్మీయ తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఆయన రాశాడు ఏమని? ప్రేమాస్వరూపి నీ ప్రాణం ఇచ్చి నీ ప్రేమను వెల్లడిపరిచావయ్యా, నీ సొత్తుగా నన్ను మలుచుకున్నావయ్యా. నువ్వు ఆ అనుభవంలోకి వెళ్ళావా? నీవు ఆ అనుభవంలోకి వెళ్ళావా? పాటలు పాడటం కాదు గొప్పతనం. నువ్వు ఆ అనుభవంలోనికి వెళ్ళి నీ దేవుణ్ణి ఆరాధిస్తే నీకు దేవుడు ధారాళంగా దయచేసేవాడుగా ఉంటాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన గుణలక్షణం నీకు తెలియట్లా, ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను వెల్లడిపరిచి మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానన్న నీవు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు అమ్మా? ఏం చేయగలుగుతున్నావు? అబ్బా దేవుణ్ణి ప్రేమించానండి, నేను మందిరానికి వచ్చానా, పాట పాడేనా? అమ్మ ఆపు ఆపు అంటాడు. ఏమంటాడు? ఆపు ఆపు అంటాడు. ప్రేమ లేకుండా, ఇతరులను ప్రేమించలేకుండా, నీ పక్క విశ్వాసిని ప్రేమించలేకుండా నువ్వు నన్ను ప్రేమించాను ప్రేమాస్వరూపి అని నువ్వు పాట పాడుతుంటే అమ్మో ఆపమ్మా. ఏమంటాడు? అమ్మా నువ్వు ఆపు, బెదర్ ఆపు బెదర్ అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమాస్వరూపి. నీ పక్క వారిని నువ్వు ప్రేమించాలి, నీ తోటి వారిని, దేవుని నువ్వు ప్రేమించాలి. మొదటగా దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆమేన్. ఎవడైనాను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనువాడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అబద్ధమాడుతున్నావు. ఈ రోజున దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడో దాన్ని గైకోకుండా దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే ప్రేమను గురించి 100 పాటలు పాడితే ఆయన మురిసిపోతాడా? ఇతరులనేమో ద్వేషిస్తావు, పక్క వాళ్ళని. నీకన్నా గొప్పగా పాడేవాళ్ళని చూస్తే నీకు ద్వేషం, అసూయ పెరిగిపోతుంది. నీకన్నా గొప్పగా పరిచర్య ఎవరైనా చేశారనుకోండి, వాళ్ళ మీద లేనిపోయిన నిందలు, అవమానాలు, వాళ్ళని గురించి లేనిపోయినటువంటి కల్లబుల్లు మాటలు మాట్లాడతావు. ప్రభు అప్పుడు నేను ప్రేమించేదానివే అంటాడా? మాట్లాడాలి. మొదట ఆయన్ని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకుంటారు. ఆయన ప్రేమించినప్పుడు ఆయనకు భయపడతారు. ఆయన ప్రేమించినప్పుడు ఏం చేస్తారో తెలుసా? తమవన్నీ దేవునికి అర్పించేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? యోనాతాను దావీదును ప్రేమించాడు.
యోనాతాను ఏం చేశాడో తెలుసా? తన కలిగినవన్నీ దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కోసం నా కోసం ఆయన ఇచ్చాడా లేదా? యేసయ్య నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడా లేదా? మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నా అన్న నువ్వు ఏమి ఇచ్చావు? దేవునికి ఏమి ఇచ్చావు? నీ సమయాన్ని ఇచ్చావా? నీ తనువునిచ్చావా? నీ మనసునిచ్చావా? ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని కొరకు ఏమీ ఇవ్వలేకుండా, దేవుని కొరకు ఏమీ సమర్పించుకోలేకుండా, ఒక ప్రతిష్టతలో లేకుండా, ఒక వైరాగ్యం కలిగి లేకుండా, ఉపదేశ క్రమంలో నడవకుండా నీ జీవితంలో నువ్వు నడుస్తూ ఉంటే దేవుని ఎక్కడ ప్రేమిస్తున్నావమ్మా? నువ్వెక్కడ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు బ్రదర్? ఈరోజున దేవుని ప్రేమించడం అంటే రెండవది, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు క్షమిస్తావు, ప్రేమించినప్పుడు తాలుకుంటావు, ప్రేమించినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? తొందరపడవు. ఏం చేయవు? మరి నీ జీవితంలో ఇవన్నాయా? ఆయన ప్రేమాస్వరూపుడు. ఏమని చెప్తాడు యోహాను గారు? చెప్పండి. ఆయన గుండె చప్పుడు విన్నటువంటి యోహాను గారిని అడిగితే ఆయన ప్రేమాస్వరూపుడు. ఏమంటాడు? నీచుణ్ణైన నన్ను, అల్పుణ్ణైన నన్ను ఆయన శిష్యుడుగా నన్ను చేర్చుకున్నాడు. నాకు ప్రత్యక్షతలను ఇచ్చాడు. ఒంటరినై ఉన్నప్పుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆత్మలో నన్ను పరవశింపచేశాడు అని యోహాను గారు సాక్ష్యం చెప్తారండి. మరి నువ్వేం చెప్తావు? నీ దేవుని గురించి నువ్వేమి అనుభవపూర్వకంగా ఏం చెప్తావు? నా దేవుడు ఎంత ప్రేమించాడు, నిజంగా నన్ను ఎంత ప్రేమించాడు ఆయన నీకు తెలుసా? నీ బంధువుల అందరికంటే, నీ రక్త సంబంధికుల అందరికంటే నిన్ను గొప్ప చేయలేదా అమ్మా సుజాత? చేశాడా లేదా? మరి నిన్ను ప్రేమించలేదా? రత్నం నువ్వు చెప్పు. నీ బంధువుల కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ అక్క చెల్లెల కంటే దేవుడు నిన్ను ప్రేమించాడా లేదా? లోకం నుండి, పాపం నుండి నిన్ను వేరుపరిచాడా లేదా? ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడా లేదా? ఉన్నతమైన ఉపదేశం కలిగినటువంటి, సత్తువ కలిగిన సంఘాన్ని నీకు ఇచ్చాడా లేదా? దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమించాడా? ఏం చేశాడు? నిన్ను విడిచిపెట్టలా. ప్రతి క్షణం నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, ప్రతి క్షణం నిన్ను గద్దిస్తున్నాడంటే, ప్రతి క్షణం నిన్ను గాయం చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరి నువ్వు ఆయన ప్రేమను నువ్వు గుర్తించగలిగావా? ఏమని గుర్తించామండి? ఎవరిని మనం ప్రేమిస్తాం? మనకంటే తోటివారు ఏదైనా మంచిగా ఉంటే ఓర్చుకోలేనటువంటి స్వభావం. నేను ఇది చూశాను, ఇక్కడ ఈ గ్రామంలో చూసా. పబ్లిక్గా చెప్తున్నాను నేను మాట. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండదు, ద్వేషం, మాట్లాడుకుంటారు కానీ అసూయ. ఒకరు కొంచెం డెవలప్ అయితే ఓర్చుకోలేరు. నువ్వేం క్రైస్తవుడు అయి? నువ్వు మందిరానికి వెళ్ళి ప్రభువా అని పాటలు పాడితే దేవుడు ప్రేమిస్తాడు అనుకున్నావా? ఆయన నీకు దగిసేస్తాడు అనుకున్నావా? ఆయన గుణాతిశయాన్ని నువ్వు ఎరగాలి. ఆయన గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే దైవ శక్తికి, జీవానికి దైవ భక్తికి కావలసిన వాటినన్నిటినీ ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. కానీ మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఆయన గురించిన అనుభవ జ్ఞానం లేదు. చూడండి, ఆయన ఎలాంటి వాడు అంటే మత్తయ్య గారు ఏమని చెప్తాడో తెలుసా? మత్తయి శుభవార్తలో ఏమని చెప్తాడో తెలుసా? మత్తయి శుభవార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తాడో తెలుసా? ఆయన ఎలాంటి వాడని చెప్తాడో తెలుసా? చదవండి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆమేన్. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. ఆమేన్. యేసయ్య స్వయంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా?
నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఎలాంటి వాడంట? ఏ మనసు? నీకు దీన మనసు ఉందా? దీన మనసు ఉందా? మనకి దీన మనసు కావాలి దేవుని. మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దీనత్వంతో ఉండాలి. ఎలా ఉండాలి? దీనులకి ఆయన దయచూపే దేవుడిగా ఉంటాడు. దీనులని కటాక్షిస్తాడు. గర్విష్ఠులను కాదు. మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఆయన సాత్వికుడు. ఎలాంటి వాడు? ఆయన సాత్వికుడు. నీవు కూడా సాత్వికాన్ని నేర్చుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఫలించడం నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఏమొస్తుందో తెలుసా? సాత్వికం అనేది నీలో అగుపడుతుంది. ఆమేన్. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన అనుభవానికి, పరిపక్వ స్థితికి రానప్పుడు నువ్వు సాత్వికుడిగా ఉండలేవు. ఉగ్రరూపుడు అయిపోతావు. ప్రతి దాంట్లో కోపమే కనపడుతుంది. కానీ నా ప్రభు ఎలాంటి వాడో తెలుసా? సాత్వికుడు. ఆమేన్. చెప్పండి. సాత్వికుడు. ఒకప్పుడు అజ్ఞాన దశలో మనం కూడా ఎలాంటి వారం? కోపం ఉంది. ఏముంది? అందరు చెప్పండి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? కోపంతో ఐగుప్తుని కొడితే ఒక్క దెబ్బకి చనిపోయాడు. ఏమైపోయాడు? కానీ 80 సంవత్సరాల తర్వాత భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యాడు. దేవుని చేత విరవబడిన తర్వాత, దేవుడు తనను పునరుద్ధరించిన తర్వాత, తన జీవితాన్ని మార్చిన తర్వాత ఆయనకు 40 సంవత్సరాలు అరణ్యములో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఎలా మారాడో తెలుసా? చెప్పండి. మిక్కిలి సాత్వికుడు భూమి మీద. చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఏం నేర్చుకోవాలి అంటే సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చూస్తేనే చాలు ఉగ్రరూపం. ఏ రూపం? అన్య సహోదరులు కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటోలు. ఏ ఫోటోలు? నేను చూడంగానే అదే గుర్తొస్తుంది, పూనకం వచ్చిన వాళ్ళలాగా. ఆ కళ్ళేంటో, ఆ లోకం ఏంటో. నీ దేవుని గురించి ఏం నేర్చుకుంటున్నావు? నీ దేవుడు ఎలాంటోడో తెలుసా? దీన మనస్సు గలవాడు. అంటే తగ్గించుకునే. ఆయన ఎలాంటి వాడో తెలుసా? వేల్పులలో గనుడు. చెప్పండి. పరిశుద్ధతలో మహనీయుడు. వేవేల పరిశుద్ధుల దేవదూతలతో పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నవాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? సమీపింపరాని తేజస్సులో వసించేవాడు. అలాంటి వాడు సశరీరుడుగా, దీనుడుగా. ఎలాగా? దీనుడుగా దాసుని స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. మరి మన దేవుని నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నీకు ఎంత అహంకారమో తెలుసా? ఎంత అహంకారం ఉంటుందో తెలుసా నీకు? నీ చూపులో అహంకారం, నీ నడవడికలో అహంకారం, నీ క్రియల్లో అహంకారం కనపడదు. ఎక్కడ చూసినా అతిశయం. ఏముందని నీకు అతిశయం? దేవుని కన్నా గొప్పవాడవా? దేవుని కన్నా గొప్పదానవా? చెప్పండి. ఆయన మహిమైశ్వర్యం కలిగిన వాడే. ఆయన మహిమలు ప్రతివాని అవసరతను తీర్చగలిగిన వాడే. అయినా భూమి మీదకి ఎలా వచ్చాడు? దీన మనస్సు గలవాడిలాగా. ఎలాగా? మరి మనం ఎలా ఉంటున్నాం భూమి మీద? సంఘంలో ఎలా ఉన్నాం? దీన మనసేనా? తండ్రికి విధేయత చూపాడు. ఎంతగా విధేయత చూపాడో తెలుసా? మరణం పొందినంతగా. ఎంతగా?
మరి ఆయన గురించి మనం ఏం నేర్చుకుంటున్నాం? అనుభవ జ్ఞానం ఏముంది? ఆయన నుండి మనం ఏమన్నా నేర్చుకోగలుగుతున్నామా? నా దేవుడు సాత్వికుడు, నా దేవుడు సాత్వికుడు, నా దేవుడు దీన మనసు గలవాడు, నేను కూడా అలాగే దీన మనసు కలిగి ఉండాలని నువ్వు ఉండగలుగుతున్నావా? ఎందుకు నీకు దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ ఏమీ పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం నీకు లేదు. ఏం లేదండి? ఆయన గూర్చిన అనుభవ జ్ఞానం లేదు. ఆయన ఎలాంటివాడు? దయాళుడు. ఎలాంటివాడు చెప్పండి? దయాళుడు. ఆయన దయాళుడు. మరి నీ జీవితంలో దయాళత్వం ఉందా? దయ చూపే గుణం ఉందా? దేవుని సన్నిధిలో ఉంటున్న మన జీవితాల్లో నేర్చుకోవాల్సినవి. నువ్వు వాక్యం చదువుచున్న కొద్దీ, నువ్వు నీ జీవితంలో క్రైస్తవుడుగా నీకు ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ, నీ దినములు పరిమాణం పెరుగుచున్న కొద్దీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్యను గూర్చిన ఆ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుని గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన నీ దైవ శక్తికి, నీ జీవనానికి, దైవ భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ దేవుడు దయచేయునుగాక. ఈ రోజున దేవుడు నీకు సమస్తమును దయచేయునుగాక. దైవభక్తికే కాదండి, నీ కుటుంబానికి కావలసినవి, నీ పిల్లలకు కావలసినవి, నీ జీవితానికి కావలసినవి సమస్తమును దయచేసేవాడుగా ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం.